హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగని మా గోర్ బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఎలా జరుపుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ వీడియోలో ఇంటి ముందు వేసే గొబ్బెమ్మల దగ్గర నుండి లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించడం, లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పాటలు అండ్ భజనలు, మరియు ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకి మేరా ఇచ్చే సంస్కృతి గురించి ఈ 18 మినిట్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో చివరి వరకు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. గొబ్బెమ్మలు అనగానే అందరికీ సంక్రాంతి పండుగ గుర్తుకొస్తుంది, కానీ మాకు మాత్రం దీపావళి పండుగ గుర్తుకొస్తుంది. సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లి కాని అమ్మాయిలు తయారు చేసి అలంకరించాలని పెద్దలు చెప్తుంటారు. అయితే పొద్దున్నే ఊర్లో ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు అండ్ తొందరలో పెళ్ళి కాబోయే అమ్మాయిలు అందరూ కలిసి తంగేడు పువ్వులు, గానుగ పువ్వులు అడవికి వెళ్ళి తెంపుకొస్తారు. ఆ తర్వాత ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు దగ్గరికి వెళ్ళి 5 గొబ్బెమ్మలను తయారు చేసి వాటిని పువ్వులతో అలంకరిస్తారు. ఈ ప్రాసెస్లో అమ్మాయిలందరూ పాట పాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అన్ఫార్చునేట్లీ నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను, బట్ నేను మీకోసం ఈ పాటని మా అమ్మతో పాడించాను. పాట చాలా బాగుంటుంది, ప్లీజ్ లిజన్. पलाण्या का फूल तोड़ लावणो जी ओ बिया रे घरी आंग रोळनो जी ओ बापू रे घरी आंग रोळनो जी वलाण्या का फूल तोड़ लावणो जी वलाण्या का फूल तोड़ लावणो जी ओ बिया रे घरी आंग रोळनो जी ओ बी अरे घरी आंग रोळनो जी. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం వేళ అమ్మాయిలందరూ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి అమ్మవారిని ఇలా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పువ్వులతో అలంకరించి పూజలు చేస్తారు. ఇలా మేము మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూలతో, పండ్లతో, మళ్ళీ స్వీట్స్, మళ్ళీ పువ్వులతో అలంకరించాము. మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. సో ప్రతి ఇంట్లో ఎవరు ఎలా లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించారో నేను చూపించాను. ముందు వచ్చే క్లిప్స్లో ఉంటుంది, కంపల్సరీ చూడండి. పూజ అయిపోయిన వెంటనే మేము ఇలా క్రాకర్స్ని బ్లాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసాము. చూసి ఎంజాయ్ చేయండి. ఇది ట్రీ ఎక్స్ప్లోర్ అవుతుంది. అయిపోయింది. ఇదేదో కింగ్ ట్రీ అంట. మా బాబాయ్ కొత్తగా తెస్తాడు, ఎప్పుడో ఒకటి కొత్తగా తెస్తూ ఉంటాడు. చూడండి ఎట్లా ఎక్స్ప్లోర్ అయిందో. अरे राइट, सरकाओ. ఈ స్కై షాట్ వెలిగించిన తర్వాత చూసుకున్నాము. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో పైన వైర్లు ఉన్నాయి, అది చూసుకోలేదు. అది ఎక్స్ప్లోర్ అవ్వడం వెంటనే స్టార్ట్ అయింది. అరే అరే హెడ్ అరే అప్పుడు అన్నీ పక్కకు జరపడానికి మా తమ్ముడు వెళ్తాడు, కాకపోతే వాడు పక్కకు జరిపిన తర్వాత తెలుస్తుంది అంతా షార్ట్స్ అన్నీ అయిపోయినాయని. ఈ క్లిప్ నుంచి చూడొచ్చు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారిని వాళ్ళ ఇంట్లో ఎలా అలంకరించారో చూపిస్తాను.
లక్ష్మీ పూజ అయిన తర్వాత మేము పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటాము. అందరూ కలిసి లక్ష్మీదేవి అమ్మవారి పాటలు భజనలతో రాత్రంతా జాగరణ చేస్తారు. పెళ్లి కాని అమ్మాయిలందరూ కలిసి సాయంత్రం వేళ గ్రామ పెద్ద అయిన నాయక్ వాళ్ళ ఇంటికి హారతి పళ్ళంతో వెళ్తారు. అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తారు. ఊరి పెద్ద అయిన నాయక్ అమ్మాయిలు తెచ్చుకున్న ఢాకనీలో డబ్బులు వేస్తారు. ఢాకనీ అంటే ఒక చిన్న పళ్ళెంలాగా ఉంటుంది. ఇలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలకి డబ్బుల్ని ఆ హారతి పళ్ళెంలో వేస్తారు. పెళ్ళి కాబోయే అమ్మాయిలు ఈ డబ్బులతో దుప్పటాని తయారు చేసుకుంటారు. ఈ దుప్పటాని ఘుంగుటో అని అంటారు. ఈ ప్రాసెస్ని మేరా అంటారు. అమ్మాయిలందరూ ఈ పాట పాడుకుంటూ అందరి దగ్గర మేరాని తీసుకుంటారు. మేరా తీసుకునేటప్పుడు అమ్మాయిలు ఈ పాటని పాడుతారు. ఈ సంస్కృతిలో భాగంగా లక్ష్మీ సమానమైన గోమాత దగ్గర కూడా మేరా అడుగుతారు.
కుర్చీ చాలా कुठे जाऊ प्ले कर काढ नाही तुम्ही काढ नाही फ्लॅश मारा देखो డిగ్రా మేరా తీసుకునే కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఇలా డీజే పాటలపైన డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. లక్ష్మీ పూజ మరుసటి రోజు ఇలా అందరం ఒకటే దగ్గర కలిసి మటన్ కట్ చేసి పంచుకుంటాము. మా గోరు బంజారాస్కి మటన్ తర్వాత ఫేవరెట్ ఐటెం మక్క రొట్టెలు. ఇది లేకపోతే మాకు ముద్ద దిగదు. అందుకే మా పిన్ని వెంటనే రెడీ చేస్తుంది వేడివేడిగా. మక్క రొట్టెలు చేసే విధానం చూడండి, మీకు నచ్చుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.